ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర దళిత సేన, ఎంఎస్పీ, ఎంఆర్పీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, మహాకవి గుర్రం జాస్వా 129వ జయంతి సభ రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు తొర్రటి ఆనంద్ మాట్లాడుతూ భారతదేశంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాస్వా రచించిన అనేక రచనలను సత్య హరిశ్చంద్ర పద్యాలు నేటి తరానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశంలోని గుర్రం జాస్వా రచించిన పద్యాలు ఆకర్షించి అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ కండ బేరండం తొడిగి భారతదేశంలో మహాకవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాస్వా అని వారు కొనియాడారన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్య నిపుణులు వైవి రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోళ్లపాటి మార్క్, దంతులూరి కోటేష్, మరిబాబు, కేసనపల్లి మార్క్, గోపాలుని సుబ్రహ్మణ్యం, అనపర్తి ఆదాం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి కలయికతో ఇక్కడ బస్సులో మేము ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ టైం అంతా మంచిగా ఉంటే మంచి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ జిల్లా నుంచి కూడా దళిత నాయకులని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పెంచి మంచిగా ప్రోగ్రాం చేస్తూ గుర్రం జాస్వా గారి యొక్క గొప్పతనాన్ని, దళితుల్లో కూడా మహానుభావులు ఉన్నారు కాబట్టి దళితుడు అని వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిలో గొప్పతనం ఉంది కాబట్టి అందరిలో ప్రవహించే రక్తం ఒక్కటే కాబట్టి వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదనేది ఈ సభాముఖంగా మనం అందరము